సార్ జగన్ గారు బెంగళూరు వెళ్ళడం, అక్కడ డీకే శివకుమార్ గారిని కలవడం, అది కూడా ఆయన వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికే అందుకు ఆయన కలిశారు అని చెప్పేసి ఒక వార్త కూడా వైరల్ కావడం చూస్తున్నాం సార్. నిజంగా మరి వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేసే అవకాశం ఉందా? అసలు ఎందుకు కలిసినట్టు సార్ ఆయన? ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే జగన్ బెంగళూరులో ఉన్నాడు, అక్కడ యలహంకలో ఆయన భవనం ఉంది. సో అక్కడ వెళ్ళాడు జగన్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆయన విశ్రాంతి కోసం అక్కడ వెళ్ళాడు. ఆ మధ్య కాలు కూడా ఆయనకి బెనికింది. మళ్ళీ ఎప్పటి నుంచో కాలు ప్రాబ్లం ఉంది. మళ్ళీ మొన్న జనమంతా విపరీతంగా మీద పడడం, తర్వాత రోజుల తరబడి నిలబడి అక్కడ 3 రోజుల పాటు వచ్చిన వాళ్ళతో అందరితో మాట్లాడాల్సి రావడం, ఇట్లాంటివంతా మళ్ళీ కాలు మీద ప్రెజర్ పెరిగింది. అందుకని దానికి కొద్దిగా ట్రీట్మెంట్ తీసుకొని విశ్రాంతి కావాలని ఇక్కడ ఉంటే జనం వస్తూ ఉంటారు కాబట్టి తను బెంగళూరు వెళ్ళాడు అనేది వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళేమో తెలుగుదేశం వాళ్ళేమో ఆయన పారిపోయాడు, యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోయాడు, ఇంకా 6 నెలలు రాడు, ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వానికి 6 నెలలు టైం ఇద్దామని చెప్పాడు. సో 6 నెలలు రాడు అని వీళ్ళు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఒక కథనాన్ని తెలుగుదేశం ప్రచారం చేస్తుంది, ముఖ్యంగా తెలుగుదేశాన్ని సపోర్ట్ మీడియా. అదేంటంటే జగన్ కాంగ్రెస్లోకి తన పార్టీని విలీనం చేసేస్తున్నాడు అని ప్రచారం చేసింది. సో అందుకని ఆయన ప్రతిపాదన డీకే శివకుమార్ని అక్కడ కలిశాడు. ఎందుకంటే డీకే శివకుమార్ వైఎస్ రాజశేఖర రెడ్డి క్లోజు కాబట్టి డీకే శివకుమార్తో కలిసి ఇట్లా మీరు కానీ షర్మిలాని కానీ అక్కడ తప్పిస్తే, షర్మిలాని కానీ తీసేస్తే నేను వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్లోకి విలీనం చేసేసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను పనిచేస్తాను ఆంధ్రప్రదేశ్లో అని ఆయన ప్రపోజ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్కి కూడా ఈ 4 ఎంపీ సీట్లు వస్తాయి, రాజ్యసభలో 11 సీట్లు వస్తాయి. సో కాంగ్రెస్ బలం పెరుగుతుంది పార్లమెంట్లో. కాంగ్రెస్కి ఇప్పుడు 99 ఉన్నాయి. సో బలం పెరుగుతుంది. రెండోది ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ ఉంటే కాంగ్రెస్ బలం పెరుగుతుంది. సో నెక్స్ట్ 2029కి సెంట్రల్లో అధికారంలోకి రావాలి, ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ రావాలనుకుంటున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో బలం ఎట్లాగూ తెలంగాణలో, ఇటు కర్ణాటకలో బలం పెరిగింది, ఆల్రెడీ తమిళనాడులో మిత్రపక్షం ఉంది, కేరళలో ఉంది. కాబట్టి సౌత్లో జగన్ కానీ తమతో ఉంటే అక్కడ కూడా కాంగ్రెస్ బలం పెరుగుతుంది. ఇది కాంగ్రెస్ ఆలోచించే పద్ధతి. ఇటు జగన్కి జగన్ ఎందుకు విలీనం చేయాలనుకుంటున్నాడు అంటే తెలుగుదేశం లాంటి ఒక బలమైన పార్టీతో బీజేపీ కూడా కలిసింది, పవన్ కళ్యాణ్ కూడా కలిశాడు. ఇటువంటి ఒక బలమైన పార్టీతో మనం రీజనల్ లెవెల్గా ఉండి పనిచేయడం కష్టము. నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ లాంటి దాంట్లో ఉంటే మనకి ఇండియా కూటమి అండ ఉంటుంది. రేపు ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ 5 years తర్వాత కాంగ్రెస్ అక్కడ ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. అప్పుడు మనకి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత ఫైట్ చేయాలన్నా కూడా మనకి నేషనల్ పార్టీతో మనం ఉంటే బెటరు అనేది జగన్ ఆలోచిస్తున్నాడు అనేది వీళ్ళ వెర్షన్. ఇదంతా వినడానికి లాజికల్గా కరెక్ట్గానే ఉన్నాయి అన్నీ. ఇది కాకపోతే కాయిన్కి అటువైపు మనం చూస్తే ఇదే రకంగా బీఆర్ఎస్ బీజేపీలోకి విలీనం అని చాలాసార్లు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. దానికి కూడా లాజికల్గా ఇక్కడ కూడా కరెక్టే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కూడా బీజేపీతో ఫైట్ చేయాలి, కాంగ్రెస్తో ఏక సమయంలో రెండింటితో ఫైట్ చేయాలి. ఆల్రెడీ కవిత జైల్లో కూర్చుంది. ఆమె ఇప్పుడిప్పుడు జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితి కనబడలేదు. ఎందుకంటే కేజ్రీవాల్కి కింది కోర్టు బెయిల్ ఇచ్చినా హైకోర్టు క్యాన్సిల్ చేసింది. సో ఇటువంటి కండిషన్లో కేజ్రీవాల్కే బెయిల్ రానప్పుడు కవితకి ఎక్కడ వస్తుంది? అదే ఒకటి. రెండవది, అనేక కేసుల్ని ఇక్కడ తవ్వుతున్నారు. సో ఈ కేసులన్నీ రేపు చుట్టుముడితే మొత్తం కేసీఆర్తో సహా కేసీఆర్, హరీష్ రావు అందరూ జైలుకి వెళ్ళాలని పరిస్థితి. అందరూ జైలుకి వెళితే పార్టీని ఎవరు నడపాలి? దీన్ని అవాయిడ్ చేయాలంటే బీఆర్ఎస్కి కూడా ఏకైక మార్గం బీజేపీలోకి విలీనం చేసేస్తే అప్పుడు బీజేపీ కాంగ్రెస్ రెండే ఉంటాయి, తనకి ఇబ్బంది ఉండదు అనేది కేసీఆర్ ఆలోచిస్తున్నట్టుగా ఉంది. అది కూడా లాజికల్గా కరెక్ట్గానే ఉంది. కానీ ప్రాక్టికల్గా ఇవి పాజిబుల్ కాదు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ అక్కడ ఏముంది, ఆంధ్రప్రదేశ్లో 2% కూడా వాళ్ళకి ఓటు రాలేదు. జగన్కి 40% వచ్చింది. సో రేపు కాంగ్రెస్లోకి వెళ్తే ఆ 40% జగన్కి వస్తుందా? రాదు. ఎందుకు రాదు? అతను జగన్కి సొంతంగా ఏర్పడిన ఓటు బ్యాంక్ అది. రేపు కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది వాళ్ళకి. ఇతను కాంగ్రెస్లోకి వెళ్ళిపోతే వచ్చేది ఏమి ఉండదు.
రెండోది ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ నెక్స్ట్ 5 ఏళ్ళ తర్వాత కథ వేరు. ఇప్పుడు కానీ జగన్ అటు వెళ్ళాడు అనుకో, బీజేపీ ఏం చేస్తుంది, జగన్ జైల్లో పెట్టిస్తుంది. సో జగన్ కెరీర్ జైలుకి వెళ్ళిపోతుంది. సో ఆల్రెడీ చంద్రబాబు వండుకో ఊవిళ్ళు ఊడుతున్నారు ఎప్పుడెప్పుడు జైల్లో పెడదామని. సో ఇటువంటి కాంటెక్స్లో జగన్ కాంగ్రెస్లోకి ఇప్పుడు ఎందుకు వెళ్తాడు? ఒకవేళ ఏమన్నా ఉంటే మీకేమన్నా బలం పెరిగి మీకేమన్నా నా 4 ఎంపీల అవసరమైతే నేను మీకైనా మద్దతు ఇస్తాను. అది ఎప్పటి నుంచో ఓపెన్గా కూడా జగన్ చెప్తున్నాడు. మనకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చే ఏ పార్టీకైనా నేను కేంద్రంలో మద్దతు ఇస్తాను నేను ఎప్పుడో చెప్పాడు, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా. కాబట్టి అది ఇవ్వడానికి రెడీగా ఉంటాడు తప్ప ఇప్పటికిప్పుడు కాంగ్రెస్లో అతను ఎందుకు విలీనం చేస్తాడు? ఇదంతా ఏంటంటే నేను అనేక వీడియోల్లో చెప్తున్నట్టుగా వైసీపీని ఆల్రెడీ అది ఆయన ఎవరు అయ్యన్న పాత్రుడు చెప్పినట్టుగా ఓడిపోయాడు కానీ చావలేదు కాబట్టి చంపేయాలి అనేది. అది అందుకోసం రకరకాల పుకార్లు రోజుకోటి వస్తూనే ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉంటాయి. ఇవి క్రియేట్ చేయాలి. అంటే విలీనం అయిపోతుందంట, బలహీన పడిపోయింది అనేది క్రియేట్ చేయాలి. వైఎస్ఆర్సీపీ పార్టీని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే దాంట్లో భాగంగానే వీళ్ళు అనేక నెరేటివ్ల్ని, పిక్చర్స్ నెరేటివ్ల్ని జనంలో సర్క్యులేట్ చేస్తుంటారు. అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ పని అయిపోయింది, ఇది కాంగ్రెస్లో విలీనం అయిపోతుంది. కాబట్టి జగన్ డీకేతో మాట్లాడచ్చు, బట్ మాట్లాడడం అనేది విలీనానికైతే అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. దానికంటే కూడా జగన్ ఇంకొక వెర్షన్ వినిపెడుతుంది. అదేంటంటే విజయసాయిరెడ్డి బీజేపీలోకి వెళ్తున్నాడని, జగనే పంపిస్తున్నాడని. ఎందుకంటే బీజేపీలో ఉంటే అతను డీల్ చేసుకుంటాడు. గతంలో చంద్రబాబు అదే చేశాడు, తన మనుషుల్ని బీజేపీలో పెట్టడం వల్ల బీజేపీ పార్టీలో ఏం జరుగుతుంది, ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, ఎట్లా మనకి అవసరం ఉంటే ఏం చేయాలి, ఇవన్నీ చంద్రబాబుకు ఉన్న తెలివితేటలు అవే. ఆ ప్రతిపక్షాల్లో కానీ వివిధ సంస్థల్లో కానీ తన మనుషుల్ని చొప్పించడం అనేది చంద్రబాబు ఎప్పటి నుంచో చేస్తున్నాడు. అది ఇప్పుడు జగన్ కూడా నేర్చుకోవాలి కదా, తప్పదు. సర్వైవల్ అండ్ ఫిట్టెస్ట్ అనేది కదా సూత్రం. నువ్వు బలవంతుడైతేనే బతుకుతావు, ఇక్కడ బలహీనుడైతే బతకవు. సో అందులో జగన్ దగ్గర డబ్బు ఉంటే సరిపోదు కదా, మిగతా వ్యవస్థల మీద పట్టు కూడా రావాలి కదా. సో అందులో భాగంగా జగన్ బీజేపీలోకి తన మనుషులను పంపించడం కావచ్చు, అట్లాంటివి చేసుకోవాలి తప్ప కాంగ్రెస్తో విలీనం అవ్వడం వల్ల జగన్ ఉనికి అనేది పోతుంది. రెండోది ఫ్రీడమ్ ఉండదు. నెక్స్ట్ జగన్ అక్కడ చేరినప్పటి నుంచి వాళ్ళు చెప్పిన మాట వినాలి. జగన్ ఏ నిర్ణయాలు సొంతంగా తీసుకోలేడు. దానికి అలవాటైన వ్యక్తి అట్లా చేయాలంటే ఎప్పుడో చేసి ఉండేవాడు, అప్పుడే సీఎం అయి ఉండేవాడు కాంగ్రెస్ తరపుని. కాబట్టి ఇవాళ జగన్ వెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేస్తాడంటే నాకు తెలిసి ఎవరు కూడా నమ్మరు. తెలుగుదేశం వాళ్ళు నమ్మకపోయినా ప్రచారం చేద్దాంలే, ఎవడో గొర్రెలు ఉంటారు కదా నమ్ముతారులే అని వాళ్ళు ఎప్పటి నుంచి అదే చేస్తున్నారు, సక్సెస్ కూడా అయ్యారు. కాబట్టి ఇంకా రెట్టించిన ఉత్సాహంతో రోజుకి ఒక స్టోరీ వదులుతూనే ఉన్నారు ఇలాగా. దానివల్ల ఏం జరుగుతుందో తెలియదు. జగన్ మొత్తానికి ఇది కూడా అతనికి కూడా టెస్ట్ అయ్యింది. జగన్కైనా వాళ్ళ కేడర్కైనా నాయకులకైనా ఇది ఖచ్చితంగా పరీక్షా సమయం. దీని అన్నిటినీ తొక్కొని నిలబడి ఉండాలి. నేను ఇందాక వేరే వీడియోలు చెప్పినప్పుడు యుద్ధంలో ఓడిపోయిన వ్యక్తి నెక్స్ట్ అతనికి సమయం దొరికి వచ్చే వరకు బతికుండడం ముఖ్యం. తన రిసోర్సులను కాపాడుకుంటూ బతికుండడం ముఖ్యం. బతికుంటే సక్సెస్ అయినట్టే లెక్క. ఎందుకంటే మళ్ళీ నీకు సమయం వస్తుంది, అప్పుడు నువ్వు దెబ్బ కొడతావు. అంతవరకు నువ్వు తప్పించుకొని తిరగాలి. గెరిల్లా పోరాటం అటువంటిదే. కాకపోతే ఇక్కడ ఇది కూడా ఒక రకమైనదే. అయితే నీకు ఓడిపోయినప్పుడు, నీకు గెలిచినప్పుడు నువ్వు సపోర్ట్ సిస్టమ్ని బిల్డప్ చేసుకుని ఉంటే ఓడిపోయినప్పుడు అవి నీకు వెళ్ళిపోతాయి. అది చంద్రబాబు పర్ఫెక్ట్గా చేసుకున్నాడు. మోడీకి ఇంకా బ్రహ్మాండంగా ఉన్నాయి ఆ విషయాల్లో. జగన్కి కూడా లేవని చెప్పలేం, జగన్కి కూడా ఉన్నాయి. కానీ చంద్రబాబుతో పోలిస్తే ఆ స్థాయిలో లేవు. బట్ ఇప్పుడు ఇది ఒక పరీక్ష నిజానికి జగన్కి. ఎందుకంటే ఇది నాకు తెలిసి జగన్ లైఫ్లోనే వెరీ వెరీ సివియర్ క్రైసిస్.